Hello all, welcome to Objection Overruled by Law channel. In this session, I'm going to discuss about section 123, which is part of the gifts. Previous session lo, previous video lo 122 section గురించి మాట్లాడాను. 122 సెక్షన్ వచ్చేసరికి అసలు గిఫ్ట్ దాని డెఫినేషన్ దాని యొక్క ఇంగ్రీడియంట్స్ గురించి 122 సెక్షన్ చెప్పబడింది. సో 123 సెక్షన్ ఏం చెప్తుందంటే this section help us to what formalities we must need to follow to complete the valid gift. ఒక గిఫ్ట్ ఒక కరెక్ట్ గిఫ్ట్గా ఫామ్ చేయాలి, కంప్లీట్ చేయాలంటే ఏమేమి ఫార్మాలిటీస్ మనము ఫినిష్ చేయాలి యాజ్ పర్ ద ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ ప్రకారం ఏమేమి చెప్పబడితే ఇవి ఫుల్ఫిల్ చేస్తే అప్పుడు అది ఆ గిఫ్ట్ వ్యాలిడ్ అవుతుంది. ఆ ఫార్మాలిటీస్ ఏంటనేది 123 సెక్షన్స్లో చెప్పబడింది. సో మనకి రెండు రకాలు ప్రాపర్టీస్ ఉన్నాయి. ఒకటి వచ్చేసరికి మూవబుల్ ప్రాపర్టీస్, రెండో వచ్చేసరికి మూవబుల్ ప్రాపర్టీస్. ఈ మూవబుల్ ప్రాపర్టీస్ వచ్చేసరికి 3 ఫార్మాలిటీస్ వి మస్ట్ నీడ్ టు ఫుల్ఫిల్. ఫస్ట్ వచ్చేసరికి ఏంటంటే అది మస్ట్ బి రిజిస్టర్డ్. ఆ గిఫ్ట్ డీడ్ అనేది మస్ట్ బి రిజిస్ట్రేషన్ అయ్యి ఉండాలి. నో రిజిస్ట్రేషన్ దెన్ నో గిఫ్ట్. సో రిజిస్ట్రేషన్ ఇస్ కంపల్సరీ. రెండోది వచ్చేసరికి ఏంటంటే గిఫ్ట్ మస్ట్ బి సైన్డ్ బై ద డోనర్. అంటే డోనర్ ఎవరైతే ఆ ప్రాపర్టీ ఓనర్ ఉన్నాడో, ఎవడైతే గిఫ్ట్ చేస్తున్నాడో ఆ పార్టీని డోనర్ అంటారు. వాడు డెఫినెట్గా సైన్ పెట్టి ఉండాలి. లేకపోతే ఆయన బిహాఫ్ ఆఫ్ వాడికి ఎవరికైనా అథారిటీ ఇచ్చి ఉంటే వాడు సైన్ పెట్టాలి. మూడోది వచ్చేసరికి ఏంటంటే డెలివరీ ఆఫ్ ది పొజిషన్ ఈజ్ నాట్ రిక్వైర్డ్. అంటే ఫిజికల్గా ఆ ప్రాపర్టీని డెలివర్ చేయడానికి అదంతా ఇట్ ఈస్ నాట్ మ్యాండేటరీ టు కంప్లీట్ ద గిఫ్ట్ డీడ్ ప్రొసీజర్. సో ఇమ్మూవబుల్ ప్రాపర్టీ అయితే ఆ గిఫ్ట్ డీడ్ మస్ట్ బి రిజిస్టర్డ్ ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ వచ్చేసరికి దట్ మస్ట్ బి సైన్డ్ బై ద డోనర్. లేకపోతే వాడు ఎవరికైతే అథారిటీ ఇచ్చాడో వాడు హ్యాస్ టు బి సైన్ బిహాఫ్ ఆఫ్ ద డోనర్. థర్డ్ థింగ్ వచ్చేసరికి ఇట్ ఈస్ నాట్ మ్యాండేటరీ టు డెలివర్ ద ప్రాపర్టీ. అది మూవబుల్ ప్రాపర్టీ. అదే మూవబుల్ ప్రాపర్టీ వచ్చింది అనుకోండి, అంటే ఇప్పుడు కారు, జ్యువెల్స్ ఇట్లాంటివన్నీ మూవబుల్ ప్రాపర్టీస్ కిందకు వస్తాయి. ఇమ్మూవబుల్ ప్రాపర్టీస్ సరికి ల్యాండ్, బిల్డింగ్, హౌస్ ఇట్లాంటివన్నీ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ. ఈ మూవబుల్ ప్రాపర్టీస్లో 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటేమో రిజిస్టర్ ఇన్స్ట్రుమెంట్ ద్వారా చేయొచ్చు, రెండోదేమో బై డెలివరింగ్ ద ప్రాపర్టీ. రిజిస్టర్ ఇన్స్ట్రుమెంట్ ద సేమ్ ప్రొసీజర్ విచ్ హవ్ బీన్ ఫాలోడ్ ఇన్ ద ఫస్ట్ ఆప్షన్. అంటే ఏదైతే ప్రొసీజర్ మనం ఫాలో అయ్యామో ఇమ్మూవబుల్ ప్రాపర్టీలో అదే ప్రొసీజర్ ఇక్కడ కూడా ఫాలో అవ్వాలి, ఒక రిజిస్ట్రేషన్ ఆప్షన్ ప్రకారం పోతే. రెండోది వచ్చేసరికి డెలివరీ ద ప్రాపర్టీ. ఇదేంటంటే 3 రకాలు ఉన్నాయి. ఒకటి వచ్చేసరికి ఏమంటే ఫిజికల్గా యాక్చువల్ డెలివరీ, అంటే హ్యాండింగ్ ఓవర్ దట్ పర్టికులర్ ఐటమ్ టు దట్ డోనీ. అంటే ఇప్పుడు ఒక జ్యువెలరీ ఉంది, జ్యువెలరీ ఐటమ్ని ఫిజికల్గా ఆ జ్యువెలరీ ఐటమ్ని డోనర్కి ఇవ్వడము, అదేంటంటే ఫిజికల్ డెలివరీ. సెకండ్ వచ్చేసరికి సింబాలిక్ డెలివరీ. అంటే ఇది వచ్చేసరికి ఏంటంటే ఫిజికల్, ఇప్పుడు కారు ఉందనుకోండి, కారు మొత్తం తీసుకొని మనం డోనీకి ఇచ్చేదాం. సో కార్ కీస్ ఇస్తే దట్ ఇట్ సెల్ఫ్ సేయింగ్ దట్ డెలివరీ హ్యాపెండ్, ఫిజికల్ డెలివరీ. మూడోసరికి కన్స్ట్రక్టివ్ డెలివరీ. అంటే ఏంటంటే కంట్రోల్ని ట్రాన్స్ఫర్ చేయడం. ఆ డోనర్ దగ్గర నుంచి డోనీకి కంట్రోల్ని ట్రాన్స్ఫర్ చేస్తే దట్ ఇట్ సెల్ఫ్ కన్సిడర్స్ అ గిఫ్ట్. ఈ 3 మెథడ్స్ ఏంటంటే డెలివరింగ్ ద ప్రాపర్టీ. ఇది ఈ మూవబుల్ ప్రాపర్టీస్కి చెప్పదగింది అనమాట. సో బేసికల్గా ఈ సెక్షన్ ఏం చెప్తుంది ఏంటంటే వాట్ ఆర్ ద ఫార్మాలిటీస్ వీ మస్ట్ నీడ్ టు ఫాలో టు కంప్లీట్ ద వ్యాలిడ్ గిఫ్ట్. దానికి వచ్చేసరికి మనకు 2 టైప్స్ ఆఫ్ ప్రాపర్టీస్ ఉన్నాయి. ఒకటి ఇమ్మూవబుల్ ప్రాపర్టీ, సెకండ్ వచ్చేసరికి మూవబుల్ ప్రాపర్టీ. ఇమ్మూవబుల్ ప్రాపర్టీ ఈజ్ నథింగ్ బట్ యువర్ ల్యాండ్, బిల్డింగ్, హౌస్ ఇలాంటివి అనమాట. దీనికి మాత్రం రిజిస్ట్రేషన్ కంపల్సరీ ఉండాలి. నో రిజిస్ట్రేషన్ నో గిఫ్ట్. సెకండ్ వచ్చేసరికి ద డోనర్ మస్ట్ బి సైన్డ్ ఆన్ ద డాక్యుమెంట్. ఒకవేళ డోనర్ అవైలబుల్ లేకపోతే దెన్ సమ్వన్ హ్యాస్ టు సైన్ ఆన్ బిహాఫ్ ఆఫ్ డోనర్ హూ ఈజ్ హ్యావింగ్ అథారిటీ. ఎవరికైతే అథారిటీ ఇచ్చి ఉంటాడో వాడు సైన్ చేయాలి. మూడో వచ్చేసరికి ఫిజికల్ డెలివరీ ఆఫ్ ది ప్రాపర్టీ ఇస్ నాట్ ఎ మ్యాండేటరీ. ఇది ఇమ్మూవబుల్ ప్రాపర్టీ యొక్క గిఫ్ట్ డీడ్ కంప్లీట్ చేయడం. అదే మూవబుల్ ప్రాపర్టీస్కి వచ్చేసరికి 2 ఆప్షన్స్ వస్తుంటాయి. ఒకటేమో రిజిస్ట్రేషన్, ఒకటేమో ఫిజికల్గా ప్రాపర్టీని డెలివరీ చేయడం. రిజిస్ట్రేషన్ వచ్చేసరికి ద సేమ్ ప్రొసీజర్ మనం పైన చెప్పుకున్నదే ఫాలో అవ్వడం. ఈ మూవబుల్ ప్రాపర్టీస్లో ఏవైతే ప్రొసీజర్ ఫాలో అయ్యామో అదే ఇక్కడ కూడా ఫాలో అవ్వడము. రెండో ఆప్షన్ వచ్చేసరికి ఫిజికల్గా ప్రాపర్టీని డెలివరీ చేయడం. అంటే ఏంటంటే ఫిజికల్ యాక్చువల్ డెలివరీ, అంటే ఆ వస్తువుని తీసుకెళ్ళి అతనికి డోనీకి ఇవ్వడము డోనారు. లేకపోతే రెండోది వచ్చేసరికి సింబాలిక్ డెలివరీ. అంటే ఏంటంటే ఇప్పుడు కారు ఇలాంటి పెద్ద పెద్ద ఐటమ్స్ ఇవి రిమూవబుల్ ప్రాపర్టీసే, బట్ ఆ ఐటమ్ను మొత్తం మనం డెలివరీ చేయలేం కాబట్టి కార్ కీస్ ఇస్తే దట్ ఇట్ మీన్స్ అది ఆయనకి ఇచ్చినట్టు, గిఫ్ట్ ఇచ్చినట్టు. మూడోది వచ్చేసరికి ఏంటంటే ట్రాన్స్ఫరింగ్ ద కంట్రోల్, అంటే కన్స్ట్రక్టివ్ డెలివరీ. అంటే ఈ డోనర్ దగ్గర ఉన్న కంట్రోల్ని డోనీకి ఇచ్చేస్తే దట్ ఇట్ సెల్ఫ్ కన్సిడర్స్ ఏ ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ
అండర్ ద మూవబుల్ ప్రాపర్టీ సెక్షన్. ఇది 123 సెక్షన్. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ అవర్ వీడియోస్. మేము రెగ్యులర్గా చెప్పినట్లుగానే మీకు ఈ గిఫ్ట్ రిలేటెడ్ ఎలాంటి సెక్షన్స్ మేము ఈ వీడియోస్ ఏవైతే చేస్తున్నామో యాజ్ పార్ట్ ఆఫ్ ది లీగల్ అవేర్నెస్, ఇవన్నీ మీకు కొంతవరకు ఫౌండేషన్ నాలెడ్జ్, ఫండమెంటల్ కాన్సెప్ట్స్ ఇవన్నీ మీకు అర్థం అవడానికి మేము చేస్తున్న ప్రయత్నము. మీరు ఇంకొద్దిగా ఇంకేమైనా ఎక్స్ట్రాగా ఏదైనా కేసెస్ టేకప్ చేయాలని కానీ, ఏదైనా ప్రొసీడింగ్స్ అటెండ్ అవ్వాలని కానీ, లేకపోతే ఏదైనా లీగల్ డెసిషన్ తీసుకోవాలి అంటే ప్లీజ్ కన్సల్ట్ ద అడ్వకేట్ ఆర్ అండ్ ఎనీ అదర్ రిలవెంట్ యాక్ట్స్, అంతకుముందు కేస్ స్టడీస్ కానీ, కేస్ లాస్ కానీ ఇవన్నీ రెఫర్ చేసుకొని మీరు డెసిషన్ తీసుకుంటారని మేము రికమెండ్ చేయాలని మేము రికమెండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్.